అవన్నీ మీరంతా రైతులా లేకుంటే డాక్రా సంఘాల పొదుపు సంఘాలు? ఎక్కడ కొంటున్నావు? ఎక్కడమ్మా? అక్కడ కొని ఇక్కడ తెస్తున్నారు రైతులమ్మా. మీరే వేస్తున్నారమ్మా? ఎంత వేసారమ్మా మీరు? ఎక్కడన్నారు వేసారు? నువ్వేంటమ్మా, నువ్వు రైతమ్మా? కాకరబండి. ఎక్కడ కొంటున్నావు అవన్నీ? పై మార్కెట్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏమా? అక్కడి నుంచి వస్తాయి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మ, బాగున్నారా? నమస్తే అమ్మా. అందరికి నమస్కారం. ఏంటా ఏంటి ఇవన్నీ? బెనిషా. అవును సార్. ఏమేమి? నువ్వు రైతువా? నేను రైతు సార్. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. 3 ఎకరాలు. 3 ఎకరాల్లో ఒక 3/4 ఎకరం ఇది నాటుకున్నా, ఒక 1/2 ఎకర అది నాటిన సపోటా, ఒక 1/2 ఎకర జామ. ఇదైతే సంవత్సరానికి వచ్చేసి ఒక 6-7 టన్నులు పండుతాయి. జామ పండ్లు మామూలుగా సపోటా పండు. ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని? ఇది 80 రూపాయలు సార్. ఇది నువ్వు రేటు ఇప్పుడు లేదు సార్, బోర్డు రేటు. బోర్డు రేటు కూడా ఎంత రాస్తే అంత. ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు? 80 రూపాయలు. 80 రూపాయలు ఇక్కడ వాళ్ళు సారులు రాస్తారు సార్. బోర్డు అట్లా కేజీ 80 రూపాయలు. అందులో దీనికి మందు కాదు కదా సార్, ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉందా నీకు? సర్టిఫికేషన్ ఉందా? ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు, ఏ రైతు పండిస్తున్నాడు, దానికి జియో ట్యాగింగ్ చేస్తాను. అదే మాదిరిగా ఆర్గానిక్స్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు. అవి రెండూ వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్, ఎరువుల మందు వేయలేదు, క్రిమి సంహారక మందులు లేవు, కాబట్టి మంచిది అనేది వస్తుంది. అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. చిన్నది కదా అని పెట్టుకోలేదు. రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి. అవును సార్, ఇచ్చినారు సార్. నాకు ఇచ్చినారు, పెట్టినాను. నేను కవర్స్ పెట్టావా? పెట్టాను. మీకేమేమి లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు సార్. ఇచ్చారా? పెడితే నీకు దానివల్ల లాభం ఏమనిపిస్తుంది? చాలా దిగుబడి బాగుంది, పండు కూడా రుచి కూడా బాగుంది. రుచి బాగుంటుంది, చూడడానికి కూడా మరకలు ఉండవు కదా. కొద్దిగా నేను నిన్న మొన్న తెంపేటప్పుడు వాన పడినందుకు కాయ కొద్దిగా చేయడం సార్. అప్పుడు ఆ కవర్ అయితే అప్పుడు వాన పడిన వేరే ఉంటుంది సార్, ఇంకా డ్యామేజ్ ఉంటుంది. కవర్ ఉన్నందుకు మేలు ఉంది. రైతులు చాలా మనం పెట్టిన కాబట్టి కూడా లేకపోతే వేరే తీయడం ఉంటే మనం వాళ్ళకి మేలు. మనకి మొత్తానికి ఎంత వస్తుంది సంవత్సరానికి? సంవత్సరానికి 1,20,000. దీనికి ఒక 70,000-80,000 వస్తుంది. సపోటాకి కొంత వస్తుంది. జామ పంట మొత్తం కలిసి 3 పంటలు కలిసి 1,20,000. పిల్లలు చదువులో ఎన్ని ఉంటాయి కదా. నమస్తే అమ్మా. బాగున్నావా? కరేపాకు నీదేనాయా? ఎన్ని కళ్ళు వేసుకున్నావు? ఎప్పుడు కోసావు? నిన్న ఈరోజు? దీని మీద ఎప్పటికప్పుడు నీళ్ళు చదువుతుంటావా? ఏమేమి పంటలు వేసావు? ఇంకేమిటి? వేరా? రెండేనా? ఇందమ్మా, నువ్వు రైతేనా? ఏమేమి ఆకుకూరలు వేసావమ్మా? ఎన్ని ఎకరాలు వేసావమ్మా నువ్వు? 2 ఎకరాలు వేసావు. మీ ఆయన వ్యవసాయం చేస్తారా? పిల్లలు ఏం చేస్తారమ్మా? పని చేస్తారా? ఈ 2 ఎకరాల్లో ఏమాత్రం కూరగాయల ఆదాయం వస్తుంది మరి? ఎంత వస్తుంది? రోజుకి ఎంత వస్తుంది? సరే, ఈయన బోర్డులు రాసింటారు సార్. మేము స్టేట్ ఆఫీసర్ దీని ప్రకారమే బోర్డుల మీద వేస్తారు సార్. ఇంకా దాన్ని ప్రైజ్గానే వేస్తారు. అందులో వచ్చి ఇడగానే ఉంది సార్. 10 రోజులు రాస్తారు సార్. అది ఏ డేట్ ఉంటే ఆ డేట్కి మరి ఈడగానే అరేంజ్ చేసినారు సార్. ఇంకా హెక్టార్ బోర్డు పెట్టినారు సార్.
ఏంటమ్మా బాగున్నారా? రైతులా? నువ్వే పండిస్తున్నామా? ఎన్ని ఎకరాలు వేసారమ్మా? ఒక ఎకరా వేసారు. ఇది ఒకటేసారి వస్తుందా వరుసగా వస్తా ఉంటుందా? కొంచెం ముందు వేసుకుంటాం సార్, కాస్తనే ఉంటది ఇది మందులు వేస్తుంటే. అంటే అమారిగా మొత్తం పంట పెట్టినప్పుడు అమారిగా పెట్టావు కాబట్టి కంటిన్యూగా వస్తా ఉంటది. దానికి కావాల్సిన ఎరువులు వేస్తా ఉంటాయి. సంవత్సరం అంతా వస్తుందా? 6 నెలలు వస్తుంది. ఎకరాకి ఎంత వస్తుందమ్మా? బాగా వస్తుంది సార్. ఇది మనం మందులు బాగా కొట్టుకుంటే బాగా పంట వస్తుంది. చూడడానికి బాగున్నాయి మన సొరకాయలు. ఓకే అమ్మా, గుడ్. మీదేనమ్మా? ఎక్కడమ్మా? ఏ ఊరు మీది? ఏమేమి పంటలు వేసావమ్మా? వంకాయ ఒకటి, ఇది ఒకటి, మిరప ఒకటి, బెండకాయ కూడా వస్తుంది. ఈ 3 ఎన్ని ఎకరాలు వేసారమ్మా? 2 ఎకరాలు వేసావు. ఎన్ని రోజులు వస్తావమ్మా నెలకి ఇక్కడికి నువ్వు? 3-4 నెలలు వస్తారు. మళ్ళా కంటిన్యూషన్ వేసుకోవాలిగా? మళ్ళా చేయాలి. ఓకే అమ్మా, గుడ్. సార్ అమ్మా నమస్కారం అమ్మా. ఇదే సార్ అమ్మా. జయమ్మ సార్. ఏంటమ్మా జయమ్మ, చాలా వెరైటీస్ ఉన్నాయి నీ దగ్గర. అంతే ఇంగ్లీష్ ఐటమ్ సార్ ఇది. ఇవి రైతుల పండుగ మేము అమ్ముకుంటాం సార్. కీరా అవును సార్, కీరా దోస మంచిదా? మంచిది సార్. దోసకాయ దేనికి మంచిది? ఆరోగ్యానికి మంచిది సార్. సల్వకు చలవకు చెప్తున్నావు నువ్వు అందరికి. చెప్తాను సార్. చెప్పాలి కదా సార్, మన రైతు బజారు మంచిగా ఉండాలి అని. నీకు డబ్బులు రావాలి కదా? వస్తాయి సార్. 2 ఉండాలి కదా? వస్తాయి సార్. మా కుటుంబం దీంతోనే బతుకుతుంది సార్. ఇవి ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తున్నావమ్మా? ఈ రైతులకు వండుకుంటే మేము బయట నుంచి తెప్పించుకుంటాం సార్. మా మేడం డాక్టర్ మేలకల్ సార్. పొద్దు బంగడి సార్ ఇది. పొద్దు బంగడి రైతులు వండేటి మేము అమ్మాం సార్. ఇప్పుడు ఇది కూడా పెట్టావా? అవును సార్. అందులో రేట్లన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు ఓకే, ఇది 1 కేజీ, ఒక హాఫ్ కేజీ ఇంకా వేయాలనా? కేజీ వేసుకోండి సార్. కేజీ ఇంకొకటి ఏంటి సార్? కేజీ కరెక్ట్ గా వచ్చింది చూడు. కేజీ కరెక్ట్ వేసినాడు సారు. ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు? ఇది ఫోన్ పే చేస్తారు సార్. ఫోన్ పే. ఇవి ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందని చూడాలంటే ఏం చేయాలా? మళ్ళీ ఆఫీస్ ధర్మకాట ఉంది సార్, అక్కడ వేసుకుంటారు సార్. అక్కడ వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా, అంతేనా? అవును సార్. నువ్వు చెప్పిన దాని ప్రకారం అక్కడ చేయాలి. లేదు సార్, బోర్డు ప్రకారం సార్. బోర్డు ప్రకారం అదే మనం అడిగేది. దాని ప్రకారం దాని ప్రకారం నువ్వు అమ్ముతావు. అవును సార్. దాని ప్రకారం ఇక్కడ పే చేస్తావు. అవును సార్. ఇప్పుడు ₹40 సార్. 40 రూపాయలు అంట సార్. 40 రూపాయలు కొట్టాలి. 40 రూపాయలమ్మా. అయిపోయింది సార్. అదమ్మా నీ అకౌంట్ నువ్వు నీ ఫోన్ లేదా? నా కొడుకు దగ్గర ఉంది. కొడుకు దగ్గర ఉంది. నీ కొడితే అక్కడ తీసుకున్నాను. కదమ్మా, నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా. నీకు తెలియదు అక్కడ ఉంది సార్. భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది లేదు, నా దగ్గర నుంచి చూసుకుంటాను. సరే సార్. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. సరే సార్. కరెక్ట్ గా సరే సార్. నేను కొట్టాను, నీకు వచ్చిందని నీకు తెలియాలి కదా. కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, అవును సార్. అవును కొట్టినట్టు చూపించేసి పోతారు. అప్పుడు మేమవుతావు? నష్టపోతావు కదా సార్. మా ఆయనకు పింఛన్ రాగా సార్ 62 ఏళ్ళు ఉన్నాయి. మా ఆయనకు షుగర్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పని చేయలేదు. దీని మీద బతకాలి సార్. ఇది ఒకసారి నేను చెప్తాను, కలెక్ట్ వచ్చాడమ్మా, నేను చెప్తాను ఇప్పుడే. సరే సార్. నమస్తే సార్.